అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో ఉచిత ఇసుక అని ప్రకటన చేశాడు. మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఉచితం ఇస్తావా, ఇంకొకటి ఇస్తావా, మినిమం ప్రైజ్ ఇస్తావా, ఏదో ఒకటి కాలబడి పాలసీ నిర్ణయం చేయాలా. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు హామీ ఇచ్చిన సందర్భంలోనే నీకు ఒక విజన్ ఉండాలా. 40 ఏళ్ళ రాజకీయ నాయకుడికి ఒక విజన్ ఉండాలా. ఆ విజన్ లేకుండా ఉచిత పాలసీ అని చెప్పిన తర్వాత ఆ పాలసీ ఇప్పటి వరకు నిర్ణయం చేయకుండా గతంలో ఇచ్చినటువంటి పద్ధతుల్లోనే టన్ను 370, 470, 450 అని చెప్పి వెరసి 6,000, 7,000 రూపాయలు ట్రాక్టర్ చేశాడు. గత ప్రభుత్వంలో అట్లే వస్తానని కొనుక్కుంటా ఉన్నా కూడా అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి ఈ పద్ధతిలో కొనసాగుతూ ఉన్నది. ఈరోజు ఇసుక కరువైనటువంటి పరిస్థితి. రాజంపేట, కోడూరు వాసులు ఎక్కడో పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి డంపుల దగ్గరికి వచ్చి 1,000 రూపాయల డబ్బులు తీసుకొని 1,000 రూపాయలకు ఇక్కడికి తోలుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 10,000 రూపాయలు పడుతూ ఉన్నది. అంటే ఉచిత ఇసుక ఇచ్చినటువంటి పాపాన పోయినావా? నువ్వు ఏమైనా అమలు పరుస్తున్నావా? ఇక్కడ లేదా ఇసుక? ఇక్కడ నదులు లేవా? కడప జిల్లాలో ఉన్నటువంటి నదులు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేవు. అటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఇసుకను సప్లై చేయకపోవడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య ఈ ప్రభుత్వానికి. అదే పద్ధతిలో ఏం కార్మికులకు లేదు ప్రజలకు ఇల్లు కట్టుకునేదానికి నిర్మాణ రంగానికి ఇసుక లేదని చెప్పేసి ప్రకటన చేసేటువంటి ప్రభుత్వ పెద్దలారా, అదేవిధంగా అధికార ప్రతినిధులారా, రాజకీయ తెలుగుదేశం పార్టీ నాయకులారా, కళ్ళు తెరవండి. మీరు ప్రతిరోజు బెంగళూరుకి ఎన్ని లారీలు తోలుతా ఉన్నారు? తోలడం లేదా? మీ ఎమ్మెల్యేలు గుండె మీద చేసుకొని చెప్పండి, మీ నాయకుల ద్వారా పంపిస్తున్నారా లేదా? కాబట్టి మీ ఎమ్మెల్యేలు మీరే చెప్పుకుంటా ఉన్నారు. వాడు 10 పంపించినాడు, ఈడు 10 పంపించినాడు, 30 పంపించినాడు, 40 పంపించినాడు అని ఎమ్మెల్యేలే మాట్లాడుకుంటా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రజలకు మాత్రం ఇసుక లేకుండా పోతా ఉన్నది. గత ప్రభుత్వంలో ఏ పద్ధతిలో దోసినారో చెయ్యేరిపోయేదానికి కారణం ఇసుక మాఫియా వలన చెయ్యేరు కొట్టుకొని పోయింది. అటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు కూడా వాళ్ళను నిందించినటువంటి ఈ నాయకులు ఈరోజు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. మెడ్రాస్కు పోతా ఉన్నది, బెంగళూరుకు పోతా ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.